కాలీవుడ్లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిలిం మేకర్లు కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్. వీరిలో లోకి మీదున్న అంచనాలు అన్ని ఇన్ని కావు. మల్టీ స్టారర్లతో ప్లాన్ చేసిన కూలీ ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకి నుండి మరో అప్డేట్ లేదు. ఖైదీ 2 అని కాసేపు, కాదు రజనీ కమల్ సినిమాను డీల్ చేస్తున్నాడని మరి కాసేపు. ఈలోగా హీరోగా సినిమా స్టార్ట్ చేశాడు. డైరెక్టర్గా నెక్స్ట్ సినిమా ఏంటో ఇప్పటికీ నో అప్డేట్. ఇక ఈ ఏడాది కార్తిక్ సుబ్బరాజు అటు దర్శకుడుగానే కాదు, రచయితగా కూడా ఫెయిల్ అయ్యాడు. సూర్యతో చేసిన రెట్రో యావరేజ్గా నిలిస్తే, కథ అందించిన గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తిక్ పత్తా లేకుండా పోయాడు. ఏం చేస్తున్నాడో కూడా అప్డేట్ లేదు. కానీ రీసెంట్గా కాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ స్మాల్ సినిమాను తీయాలనుకుంటున్నాడట. దానికోసం కథ ప్రిపేర్ చేస్తున్నాడట. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిలిం ఫెస్టివల్కు పంపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఈ ఇద్దరి డైరెక్షన్లో సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, 1000 crore కొల్లగొట్టే ఫిలిం ఎప్పుడు వస్తుందో చూడాలి.